హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఇవాళ వీడియో వచ్చేసి సంకష్టార చతుర్థి జూలై 24న జరిగింది కదా. సో సంకష్టార చతుర్థి వీడియో అండి. నార్మల్గా నేనైతే ప్రతిరోజు ఈ విధంగా కౌంటర్ టాప్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. మార్నింగ్ లేచి సర్దుకోవడం అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నైట్ అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టుకుంటే మార్నింగ్ పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. అండ్ ఇవాళ సంకష్ట చతుర్థి కాబట్టి ఉదయాన్నే లేచి గుమ్మం ముందంతా ఊడ్చేసి వాటర్ చల్లేసి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టుకున్నాను. చిన్న ముగ్గే పెట్టాను, ఇక్కడ పెద్దగా ముగ్గులు ఏం గుర్తు రావట్లేదు టైంకి వేద్దామంటే కూడా. సో ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. మన ఇంటి ముందు వేసిన ముగ్గు చిన్నదా పెద్దదా పక్కకు పెడితే ముగ్గు వేస్తే ఇంటి గుమ్మం అయితే కలకల్లాడుతూ ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధంగా కొద్దిగా నిండుగా ముగ్గు వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మా ఇంటి పక్కనే కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఆ ఖాళీ ప్లేస్లో రకరకాల పూల చెట్లు ఉన్నాయి. మందారం, గులాబీ అండ్ చామంతి రకరకాల పూలు అయితే ఉన్నాయి. సో ప్రతిరోజు ఫ్రెష్గా మనం పూజకు కావాల్సిన పూలు కూడా ఇక్కడ నుంచే తీసుకుంటాం అనమాట. సో చాలా బాగుంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంకష్టార చతుర్థి శుభాకాంక్షలు. చాలామంది సంకష్టార చతుర్థి పూజ అయితే ఆచరిస్తూ ఉంటారు కదా. సో నేను కూడా ఆచరించాను. ఇంతకుముందు ఒకసారి చేశాను, కాకపోతే అప్పుడు పెద్దగా ప్రాసెస్ అంటూ పెద్దగా ఏం తెలియదు అనమాట. సో నాకు తెలిసినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఈసారి పద్ధతిగా చాలా వీడియోస్ చూసి చాలా మంది చెప్పిన విషయాలు విన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట. సో పోయిన మంత్ అంటే జూన్ 25th రోజు వచ్చింది కదా, మంగళవారం రోజు అంగారక చతుర్థి అని చెప్పేసి ఆ రోజు అయితే నేను స్టార్ట్ చేశాను సంకష్టార చతుర్థి పూజను. సో ఇది సెకండ్ టైం అనమాట. లాస్ట్ మంత్ 1 టైం అయిపోయింది, ఇది సెకండ్ టైం. సో ఈ విధంగానే ఒక 5 టైమ్స్ అయితే చేద్దామని అనుకున్నాను. సో ఇది సెకండ్ టైం చేస్తున్నాను. సో ముందుగా వినాయకునికి అయితే ఫస్ట్ మనము ఇంపార్టెంట్గా ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీతోనైతే మాలను తయారు చేద్దామని అనుకున్నాను. సో వినాయకునికి ఇలాచీ మాల కానీ, జిల్లేడు పూలు కానీ, మందారం పూలు కానీ, గన్నేరు పూలు కానీ చాలా ఇష్టం కదా. సో ఇలాంటి పూలతో మాల చేస్తే బాగుంటుంది. సో నాకు అలాంటివి ఏమి జిల్లేడు పువ్వు కానీ గన్నేరు పూలు కానీ అవైలబుల్గా లేవు. సో నేను అందుకని ఈ చిన్న చిన్న ఇలాచీతోనే మాల చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడైతే అది చేస్తూ ఉన్నాను. వినాయకుడికి ఇలాచీ మాల అంటే చాలా ఇష్టం అనమాట. చాలామంది యాలకులతో వినాయకుడిని కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా చేయాలి. సో అంత పెద్ద డెకరేషన్ అయితే రాదు, కానీ నాకు చిన్నగా వినాయకునికి ఇలాచీతో ఉన్న మాల అయితే చేద్దాం అనుకున్నాను. ఈ ఇలాచీ మాల వల్ల ఏంటి అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు మంచి చదువు అయితే వస్తుందన్నమాట. వాళ్ళకు మంచి విద్య ప్రాప్తించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇలాచీతో మాల అయితే చేస్తారు. ఈ విధంగా మాల వేసిన తర్వాత వాటిని ఏం చేయాలి అంటే మనం వాడుకోవచ్చు, అలాగే తినొచ్చు, లేదా మనం వంటలలో వాడుకోవచ్చు అని కొంతమంది అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి నేను అలా చేసి వాడుకున్నాను అనమాట అవసరానికి. అండ్ మనకి ఎవరికైతే కోపం బాగా ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు వారానికి ఒకసారి అయినా సరే ఈ విధంగా ఇలాచీని తింటే కనుక వాళ్ళ కోపం అయితే తగ్గుతూ ఉంటుంది అని అంటూ ఉంటారనమాట. మీరు ఎవరైనా ఇలాచీ మాలను వేస్తారా గణపతికి? ఒకవేళ మీరు కనుక వేస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. సో దండ అయితే రెడీ అయిపోయింది, చిన్నగా ఉంది కదా, ఇంకొక 2 యాడ్ చేద్దాం. ఇవైతే 11 అయ్యాయి. నా దగ్గర ఉన్న వినాయకుడు కూడా చాలా చిన్న వినాయకుడు, సరిపోతుందని అనిపిస్తుంది. ఇలాచీ మాల అయితే రెడీ అయిపోయింది. సో మనం గణపతికి వేయడానికి ఈ సైజ్ సరిపోతుంది. పూజ కోసమని పాల ప్యాకెట్ అండ్ కొబ్బరికాయ అనమాట, కొబ్బరి గిన్నె ఇది, మనం కుడుకలు అంటాం కదా. సో కొబ్బరి గిన్నె చూస్తున్నారు కదా ఎట్లా ఉంది, రౌండ్గా. సో కొబ్బరికాయని పలగొట్టకుండా అలాగే వదిలేస్తే ఈ విధంగా ఉన్న కొబ్బరికాయ ఈ విధంగా తయారైపోయింది అనమాట. సో కుడుక కోసం తెప్పించాను. ఎందుకోసం అంటే మోదకం చేయడానికి కొబ్బరి అవసరం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చాము. నా దగ్గర ప్రస్తుతానికి కుడుకలు అయితే లేవు, అందుకోసం అని చెప్పి ఇది తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయలు 2 తీసుకొచ్చాను అనమాట. ఇవి ఒకటేమో కలశానికి, ఒకటేమో దేవుడికి సమర్పించడానికి. అండ్ పాలు కూడా తీసుకొచ్చాను అభిషేకం చేయడానికి. అండ్ ఇంట్లో పాలు ఎట్లాగో అవసరం. ఇలాచీ మాల ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో గణపతి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే ముందే రెడీ పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఎలాగవుతుందంటే నేను పూజ కోసమని కూర్చుంటాను, ఒక ఐటమ్ మర్చిపోతాను, మళ్ళీ లేవాలి తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగానే చాలాసార్లు రిపీటెడ్గా కూర్చొని లేస్తూ ఉండేసరికి
కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ పూజ చేసే కంటే లేచి ఐటమ్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది. అందుకోసమని ఇబ్బంది కాకుండా ముందే అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. అట్లా అయినా సరే లాస్ట్కి 1-2 ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి. సో గరిక మిస్ అయింది. నేను మళ్ళీ వెళ్ళి గరికైతే తెచ్చుకున్నాను. ఇలాగే అవుతూ ఉంటుంది. మనం పూజ అనుకుంటాం కానీ ఎంత రెడీ పెట్టుకున్నా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటైతే మర్చిపోతూ ఉంటాం కదా. అండ్ కలుషం పెట్టుకోవడానికి చెంబు అయితే రెడీ చేసుకున్నాను. సో చెంబును కూడా బొట్టు పెట్టి అలంకరించుకొని కలుష స్థాపన అయితే చేసుకోవాలి. సో అన్నిటికంటే ముందు దీపారాధన కూడా చేసుకున్నాను. యాక్చువల్గా సపరేట్ పీఠం పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంకా సపరేట్ పీఠం ఎందుకు అని చెప్పేసి దేవుడి గదిలోనే పెట్టానమాట. అక్కడే అందరి దేవుళ్ళతో పాటు వినాయకునికి కూడా కలుషం పెట్టి అక్కడే నేనైతే పూజ చేసుకున్నాను. మనకు కుదిరితే సపరేట్ పీఠం పెట్టుకుంటే బాగుంటుంది. కలశం ఎలా పెట్టుకోవాలో అందరికీ తెలిసే ఉంటుంది కదా. చాలామంది అంటే నేను కూడా ఇంతవరకు సంకష్ట చతుర్థి పూజ అయితే చేశాను. బట్ అప్పుడు నేను ఈ విధంగా కలశం పెట్టి అలాగే ఏం పూజ చేయలేదన్నమాట. నార్మల్గానే వినాయకునికి దండం పెట్టుకొని ఫాస్టింగ్ అయితే చేసేదాన్ని. కాకపోతే నేను చెప్పాను కదా, నేను కరెక్ట్గా తెలుసుకున్నాను అనమాట. వేరే వాళ్ళ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్లో ద్వారా కానీ లేదా మనకు చెప్తూ ఉంటారు కదా సంకష్ట చతుర్థి విశిష్టత గురించి పెద్దవాళ్ళు. సో వాళ్ళ ద్వారా విన్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి మనిషికి కోరికలు అనేవి ఉంటాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక కోరిక అయితే ఉంటుంది కదా. ఎవరికైతే కోరికలు ఉంటాయో అలాంటి వాళ్ళు ఏ పూజ చేసినా సరే, ఇదనే కాదు వరలక్ష్మి వ్రతం కానీ లేకపోతే వినాయక చవితి కానీ, మనం ఏ పూజ చేసినా సరే కలశ స్థాపన చేసిన తర్వాత పూజ చేసుకుంటే మంచిది అన్నమాట. అంటే కలశం లేకుండా పూజ చేసుకోవచ్చు కానీ కోరికలు ఉండేవాళ్ళు, కోరికలు కోరుకునే వాళ్ళు, అంటే మనం కోరుకున్న జరగాలనుకునే వాళ్ళు కలశ స్థాపన చేసి పూజ చేసుకోవడం ద్వారా కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ ఈ సంకష్ట చతుర్థి పూజ చేసేవాళ్ళు తప్పకుండా మనం ఫస్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా వినాయకుడికి అయితే ముడుపు కట్టాలన్నమాట. ఒక ఎర్రటి బట్ట తీసుకొని, అది జాకెట్ వస్త్రం కానీ ఏదైనా సరే, ఒకటి ఎర్రటి బట్ట తీసుకొని అందులో 3 గుప్పిళ్ళ బియ్యాన్ని అయితే వేయాలి. పసుపు, కుంకుమ, బియ్యము, ఖర్జూర, పసుపు కొమ్ములు, 2 వక్కలు, మనకు తోచినంత దక్షిణ అన్నమాట. 11 రూపాయలు, 21 రూపాయలు లేదా 1 రూపాయి ఎంతైనా సరే అది పెట్టాలి. అండ్ తమలపాకులు, పువ్వులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అన్ని మంగళ ద్రవ్యాలను అయితే అందులో ఉంచాలి. ఆ తర్వాత వినాయకునికి మనం ఏదైతే కోరిక మొక్కుకుంటామో సో ఆ విధంగా కోరుకున్న తర్వాత ఈ ముడుపును అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ముడుపు కట్టి ఈ ముడుపునకు కూడా మనం బొట్టు పెట్టి దండం పెట్టుకొని వినాయకుని పూజ అయితే ప్రారంభించాలి. ఈ ముడుపుని ఏం చేయాలి అనే విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. అండ్ మనకు సంకష్ట చతుర్థి పూజ ఎలా చేయాలి అంటే కనుక, మనకు తోచిన విధానం కానీ మనకు ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంట్లో చేసి ఉంటే వాళ్ళు చెప్పిన విధానాన్ని కూడా ఆచరించవచ్చు. లేదా మనకు ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో ప్రతి ఒక్క బుక్ అయితే అవైలబుల్గా ఉంటుంది కదా. సో సంకష్ట చతుర్థి పూజా విధానం అనే బుక్ని డౌన్లోడ్ చేసుకొని నేనైతే పూజను స్టార్ట్ చేశాను. అందులో ఉన్న ప్రకారంగా స్టెప్ బై స్టెప్ పూజ అయితే నేను చేసుకున్నాను. చాలామంది అయితే ఆ పూజారిని పిలిపించి మరీ చేసుకుంటారన్నమాట. సో ఆ విధంగా చేసుకుంటే ఇంకా మంచిది. అది మన శక్తి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనం అలా చేసుకోగలిగితే అలా చేసుకుంటే బాగుంటుంది. లేదనుకోండి మనం ఈ విధంగా బుక్ డౌన్లోడ్ చేసుకొని బుక్ని ఫాలో అయినా కూడా సరిపోతుందన్నమాట. సో వినాయకునికి షోడశోపచారాలతో పూజ చేయడం మాత్రం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మొదటిగా నేను దీపం వెలిగించిన తర్వాత వినాయకుడికి అయితే అభిషేకం చేశాను. పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. సో నేనైతే పాలతో అభిషేకం అయితే చేశాను. పాలతో అభిషేకం చేసిన తర్వాత వినాయకుడికి మంచినీటితో అభిషేకం చేసి నేనైతే పసుపు, కుంకుమ, గంధం, విభూతితో బొట్టు పెట్టుకొని అలంకరించుకున్నాను. ఇది ఇంకా ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు అలంకరించుకుంటారు కదా. సో నేనైతే నాకు తోచిన ఈ విధంగా నేనైతే వినాయకుడిని అలంకరించుకున్నాను. నా దగ్గర ఉన్న ఈ గణపతి విగ్రహం అయితే నాకు చాలా ఇష్టమైన, నేను చాలా ప్రత్యేకంగా కొనుక్కున్నాను అనమాట. ఇది నేను గోకర్ణ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఎందుకంటే నాకు చూడగానే చాలా బాగా అనిపించింది, నచ్చిందనమాట వినాయకుడి విగ్రహం. సో అందుకోసమని తీసుకున్నాను. ఇక పూజ విషయానికి వస్తే, ఇక మనం వినాయకుడికి అలంకరించుకున్నాం కదా బొట్లు పెట్టి, ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఇలాచీ మాలనైతే వేశాను. మనం పసుపు, కుంకుమ మరియు పూలు, అక్షతలతో వినాయకుడిని అయితే పూజించుకోవాలి. అండ్ మనము అన్ని పూజలకు చేసినట్టుగా ఈ పూజకు కూడా స్టార్ట్ చేసే ముందు మనం పసుపుతో వినాయకుడిని చేసి పూజించాలన్నమాట. మనం చేసే ఈ సంకష్ట చతుర్థి పూజ ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు పోవడం కోసమని ఆ పసుపు వినాయకుడిని ఫస్ట్ మనం పూజించాలి. ఆ తర్వాత మనం పూజని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ పసుపు వినాయకుడిని ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో మేము పసుపు వినాయకుడితో పాటు గౌరమ్మను కూడా చేస్తామన్నమాట. 2 కలిపి పూజ చేస్తాము. గౌరీ గణేష పూజ అంటారు కదా. సో ఆ విధంగానే చేస్తామన్నమాట. ఏ పూజకైనా నేనైతే ఈ విధంగా 2 చేస్తాను అనమాట. పసుపు వినాయకుడిని మరియు గౌరమ్మను చేసి పూజ అయితే స్టార్ట్ చేస్తాను.
ఆ తర్వాత వినాయకుడికి దీప నైవేద్యాలు అయితే సమర్పించాలి. మనం నైవేద్యంగా ఉదయాన్నే ప్రసాదం చేసినా పర్వాలేదు, లేదా చిన్న బెల్లం ముక్క పెట్టేసి ఏవైనా 2 పళ్ళు పెట్టేసి కూడా మనము పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వినాయకునికి అత్యంత ఇష్టమైన గరికనైతే తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. మనకైతే గరిక అయితే ఎక్కడైనా దొరుకుతుంటుంది కదా, సో మనకు గరిక దొరకదు అనేది ఏమి ఉండదు. సో కొద్దిగా మనం వెతుక్కొని గరిక అయితే తప్పకుండా పెట్టాలి. 21 కానీ 11 కానీ ఆ విధంగా మనకి ఎంత తోచితే అంత గరికనైతే వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడు చాలా సంతోషిస్తారు అని పెద్దలు అంటూ ఉంటారు కదా. ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం దిముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః. ఈ పూజలో మనం వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ లేదా అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూలతో కానీ లేదా పసుపు అక్షతలతో కానీ వినాయకుడిని అయితే మనం పూజించాల్సి ఉంటుంది. ఉదయాన్నే ఈ విధంగా మనం వినాయకుడికి షోడశోపచార పూజ నిర్వహించాల్సి ఉంటుంది. మంగళహారతి ఇచ్చి పూజ అయితే ముగించుకోవాలి. ఉదయం ఈ విధంగా చేయాలి. సో తర్వాత ఈవినింగ్ మళ్ళీ మనం ప్రసాదం అంతా చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మరొకసారి తలస్నానం చేసి లేదా నార్మల్గా స్నానం చేసిన తర్వాత దేవుడికైతే నైవేద్యాన్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సాయంత్రము మనం మార్నింగ్ ముడుపు ఏదైతే కట్టి ఉన్నామో ఉంది కదా, సో ఆ ముడుపునైతే మనం ఈ ప్రసాదంగా వాడుకోవాలన్నమాట. ముడుపు ఓపెన్ చేసేసి కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న ఖర్జూరాలు, డబ్బులు మళ్ళీ ఏదైనా టెంపుల్లో కానీ లేకపోతే గుడిలో వినాయకుని గుడిలో కానీ ఏదైనా గుడిలో కానీ లేదా అయ్యవారికి కానీ ఇచ్చేసేయాలన్నమాట. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. అండ్ ఈ ముడుపులో ఉన్న ఈ బియ్యాన్ని మనం ఇప్పుడు నైవేద్యం చేసి వినాయకునికి ప్రసాదంగా అయితే ఉంచాలి. అండ్ ఈ ముడుపు కట్టిన క్లాత్ని మనం నెక్స్ట్ టైంకి కూడా వాడుకోవచ్చు అనమాట, తప్పేం లేదు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ దీంట్లోనే మనం ముడుపు అయితే కట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు చేసిన తర్వాత ఈ క్లాత్ మనం వాడుకోవచ్చు అనమాట. కొబ్బరికి అయితే చాలా విచిత్రంగా ఉంది. ఈ కొబ్బరికాయ ఎంత కొట్టినా సరే పగలట్లేదు అసలు. లాస్ట్కి దాన్ని మనం కత్తిపీట ఉంటుంది కదా, సో దాంతో కోసామన్నమాట. 2 ముక్కలుగా చేసాము. ఆ తర్వాత చాకుతో చిన్న ముక్కలుగా చేశాను. సో కొంచెం టఫ్గా ఉందన్నమాట. ఎంత చేతితో విచ్చినా సరే అంత ఈజీగా అయితే రావట్లేదు. కొంచెం టఫ్ అనిపించింది అనమాట, గట్టిగానే ఉంది. కొబ్బరిని చూసారా, ఇంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఇదన్నీ మిక్సీ పట్టుకొని బెల్లం కూడా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరిను బెల్లం కలిపి కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ ఏం అవసరం లేదు. వితౌట్ నెయ్యి మనం ఫ్రై చేసామనుకోండి అది కొంచెం ముద్దలాగా అవుతుంది. మనం అప్పుడు మొదకాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ కొబ్బరి కొద్దిగా పచ్చిగా లేదు, అక్కడ ఎండిపోయిన కొబ్బరి కాదు, మీడియంలో ఉందన్నమాట. మోదకం కోసమని పిండి కలుపుకోవాలి కదా, అందుకోసం కొద్దిగా పిండి అయితే తీసుకుంటున్నాను. కొద్దిగా గోధుమ పిండి వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. సో మొదకాలు అయితే నాకు పెద్ద ఐడియా లేదు, కానీ నాకు తెలిసినట్టుగా నేను ఎప్పుడు ఇలా చేస్తాను కాబట్టి ఇదే విధంగా ఫాలో అయితే అవుతున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కొంచెం మీడియంలో కలుపుకుంటే సరిపోతుందన్నమాట పిండి అంతా. చాలామంది మోదకాలను బియ్యం పిండితో చేస్తారు. సో నాకైతే ఆ విధంగా చేయడం రాదు కాబట్టి నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ నుంచి ఈ విధంగా చేయడమే అలవాటు, అందుకే ఇలా ఫాలో అయిపోతున్నాను. సో పిండి అయితే తవ్వి పక్కన పెట్టుకున్నాము. అండ్ కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కోసాం కదా, ఇప్పుడే పవర్ అయితే పోయింది. సో పవర్ వచ్చినాక ఇది మిక్సీకి పట్టాలి. మిక్సీకి పట్టి మనము మోదకాలకు కావాల్సిన స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ పవర్ పోవడం వల్ల టైం కొంచెం వేస్ట్ అయిందనమాట. సో ఉదయం నుంచి కరెంట్ పోతూ వస్తూనే ఉంది.
సో ఒక స్టవ్ మీదేమో నేను పెరుగన్నం కోసం అనమాట, ఉప్పు లేని పెరుగన్నం కోసం దేవుడికి పెట్టిన బియ్యం ఉంది కదా, సో ముడుపు కట్టిన బియ్యంతో నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక దగ్గర కొద్దిగా చిత్రాన్నం అనమాట, నిమ్మకాయ చిత్రాన్నం చేద్దామని చెప్పేసి రైస్ కడిగేసి పెట్టాను. సో వైట్ రైస్, నిమ్మకాయ చిత్రాన్నం, ప్రసాదం ఒకటి, మోదకాలు ఒకటి, సో 4 ఐటమ్స్ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా ప్రసాదం అయితే చేద్దామనుకున్నాను. టైం అయితే వచ్చి ఆల్మోస్ట్ 5:30 అయితే అయిపోయింది. అండ్ టైం పక్కన పెడితే మాకు ఇప్పుడే పవర్ కట్ అయిపోయింది అనమాట. ఆ కొబ్బరిని మిక్సీకి కొట్టాలి కదా, కొబ్బరి మిక్సీకి కొడితేనే నేను మోదకాలు తయారు చేయగలను. అది తురమడానికి కూడా అంత పాసిబుల్గా లేదు, తురమడానికి అంత కన్వీనియంట్గా లేదనమాట. సో పవర్ కట్ అయితే పోయింది. పవర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పవర్ వచ్చినాక ఫాస్ట్గా చేసేయాలి. అంత లోపల మనం చిత్రాన్నం కానీ ఈ ప్రసాదం కానీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మెయిన్ పని అయితే అయిపోతుంది. ఆ తర్వాత దేవుడికి మళ్ళీ పూజ చేయొచ్చు. వచ్చేసింది వెంటనే కొబ్బరి అయితే పొడి చేశాను. మళ్ళీ పవర్ ఎక్కిపోతో తెలియదు కదా వర్షం కారణంగా, అందుకోసం ఫస్ట్ అయితే చేశాను. ఇప్పుడు మనం మోదకాలకు కావాల్సిన మనం స్టఫ్ చేయాలి కదా, స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం. మోదకాలు ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని మనం కొద్దిగా బెల్లం వేసుకోవాలన్నమాట. మనం ఎంత అవసరమో అంత బెల్లం అయితే వేసుకొని ఆ బెల్లాన్ని కరిగించాలి. ఈ విధంగా బెల్లం కరిగిపోయింది కదా, బెల్లం అంతా కరిగిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేయాలి. నేను ఎక్కువగా చేయట్లేదు కదా, కొంచెమే అనమాట. సో అందుకోసమని ఇంత సరిపోతుంది అన్నమాట, ఇంత సరిపోతుంది. అండ్ కొబ్బరి ఈ బెల్లం మంచిగా ఫ్రై అయిపోయి దగ్గరగా అవుతుందన్నమాట. మనం లడ్డు కట్టే విధంగా వస్తుందన్నమాట. కొంచెం ముద్దలా చేస్తే అది మంచిగా ముద్దలా ఫామ్ అవుతుంది. సో ఆ ఫామ్ అయ్యేంత వరకు మనం దాన్ని హీట్ చేసుకుంటే సరిపోతుంది, మోదకాలు ఈజీగా చేసేయచ్చు. ఇంకో పక్క దేవుడికి మనం ముడుపు కట్టిన బియ్యంతోనూ ఈ విధంగా ప్రసాదం చేశాను. దీంట్లో కొద్దిగా పెసరపప్పు కూడా నేను అయితే యాడ్ చేశాను. ఈ అన్నంలోంచి కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే వినాయకుడికి ఉప్పు లేని పెరుగన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టాలి కాబట్టి అన్నం చల్లారిన తర్వాత పెరుగు అందులో కలుపుకోవడం కోసం అని పక్కకు పెడుతున్నాను. ఆ తర్వాత ఈ మిగిలిన అన్నంతో నేను బెల్లం పొంగల్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అందుకే అన్నంలో ఆల్రెడీ పెసరపప్పు వేసి ఉడకబెట్టేశాను కదా, సో ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని బెల్లం పొంగల్ అయితే నేను ప్రిపేర్ చేసుకుందామని అనుకున్నాను. సో అందుకే బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. తొందరగా ఇంకా వంట కూడా చేసేయాలి కదా, చాలాసేపు అయిందని చెప్పేసి చిత్రాన్నం కోసం రైస్ అయితే కడిగి ఉంచాను. ఇంకా రైస్ని కూడా స్టవ్ మీద పెట్టాను, కుక్కర్ని అయితే. ఆ తర్వాత ఇంకా పెసరపప్పుతో పొంగల్ కూడా చేస్తున్నాను కదా, రైస్ అండ్ పెసరపప్పు బెల్లం కాంబినేషన్లో ఈ పొంగల్ అయితే రెడీ చేస్తున్నాను. సో రెండు ఇంకా ఫాస్ట్గా చేద్దాం అనుకున్నాను. నైవేద్యం కోసం అని చెప్పేసి మోదకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో నేనైతే 21 మోదకాలు చేసి వినాయకుడికి నైవేద్యం పెడదామని అనుకున్నాను. సో లాస్ట్ టైం కూడా 21 చేశాను, ఈసారి కూడా 21 మోదకాలు అయితే చేశాను. మనం ఇన్నే మోదకాలు దేవుడికి పెట్టాలని ఏం రూల్ ఉండదు. సో మనకు ఎన్ని చేయాలనుకుంటే అన్ని మోదకాలు చేసి పెట్టొచ్చు. 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ కానీ మోదకాలు చేసి అయితే మనం దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టవచ్చు. సో మోదకాలు రెడీ చేయడం కోసమని చిన్న ఉండలుగా చేశాను పిండిని. సో ఎక్కువగానే తడుపుకున్నాను అనమాట నేను, ఎందుకంటే లాస్ట్ టైం నేను కొద్దిగా పిండి తడుపుకుంటే అది తక్కువ అయిపోయిందన్నమాట. ప్రతిసారి మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ తడిపాను, అందుకోసమని ఇబ్బంది లేకుండా కొద్దిగా పిండి ఎక్కువగా తడిపాను. అవసరమైతే తర్వాత దాంతో చపాతీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి పిండి పక్కన ఉంచుకున్నాను. సో ప్రస్తుతానికైతే 21 మోదకాల కోసం చిన్న ఉండలుగా 21 ఉండలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసి ఆవిరికైతే నేను ఉడకబెడతాను అనమాట. ఆవిరికి వీటిని ఉడికిస్తాను. సో మోదకం అయితే రెడీ అవుతుంది, కొంచెం షేప్ అవుట్ అవుతుంది. ఓకే, సో మంచి మోదకం రెడీ అయిందా. చూసారు కదా, మోదకం అంటే మనం చిన్న పూరిలాగా ఒత్తుకొని అందులో బెల్లం కొబ్బరి స్టఫ్ పెట్టేసి మనం దాన్ని కవర్ చేసేయాలన్నమాట. మోదకంలాగా ప్రిపేర్ చేయాలి, అంతే. నేనైతే చేశాను, చాలామంది గోధుమ పిండితో కాదు వరి పిండితో చేస్తారు, నేనైతే ఈ విధంగా గోధుమ పిండితో చేశాను. మోదకాలు అయితే రెడీ చేశాను, 21 మోదకాలు అయితే అయిపోయాయి. చూడండి, చిన్నగా చిట్టి మోదకం, చిన్న మోదకం రెడీ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు స్టీమ్ చేయాలి. మనం స్టీమ్ చేసేసి ఆవిరికి ఉడకబెట్టేస్తే అయిపోతుంది అన్నమాట, మోదకాలు రెడీ అవుతాయి. ఆ స్టీమ్ కోసమని ఇలాంటి చిల్లున్న గిన్నె తీసుకొని అందులో మోదకాలన్నీ ఉంచాను. సో ఇంకా కింద వేరే పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి ఇది దాని మీద ఉంచి ఉడకబెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. అండ్ నిమ్మకాయతో చిత్రాన్నం కూడా చేద్దాం అనుకున్నాను కదా, సో అందుకోసం అని రైస్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అందులో నిమ్మకాయ రసం పిండేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నిమ్మకాయ పులిహోర అంటే నిమ్మకాయ చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుంది. సో చాలామంది చాలా పేరుతో పిలుస్తారు, మేమైతే చిత్రాన్నం అంటాం. నిమ్మకాయతో పిండితే చిత్రాన్నం అంటాం, చింతపండుతో చేస్తే పులిహోర అంటాం అనమాట. సో ప్రస్తుతానికైతే నేను చిత్రాన్నం అయితే చేశాను.
ఇంకా అన్ని ఐటమ్స్ రెడీ అయిన తర్వాత దేవుడికి ఇస్తరాకులో అయితే నైవేద్యం పెట్టాలి. సో విస్తరాకు అయితే దొరకలేదు. అట్లీస్ట్ బనానా లీఫ్ అన్న అరటాకైనా దొరికితే బాగుండు అనుకున్నాను, కానీ అవి కూడా దొరకలేదు. లాస్ట్కి అయితే నేను కొత్త ట్రే ఉందన్నమాట, నేను ఇంతవరకు వాడని ట్రే ఉంది. సో ఆ ట్రేలో అయితే ఆ దేవుడికి ప్రసాదాలన్నీ పెట్టేసి ఈ ప్లేట్లో అయితే పెట్టానమాట. సో ఏదైతే ఏముంది, మనం భక్తితో పెట్టడమే కదా కావాల్సిందని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకొని ఈ విధంగా దేవుడికైతే ప్రసాదాన్ని అయితే తయారు చేశాను. ఈవినింగ్ మళ్ళీ మనం పూజనైతే ఆచరించాలి. పంచోపచార పూజ చేస్తే సరిపోతుందన్నమాట. దీపం, ధూపం, నైవేద్యం పెట్టేసి పూజ చేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ పూజ చేయడం కోసం గరికెను కూడా తీసుకొచ్చాను. 21 గరికెను ఒక జతగా చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 21 గరిక సమర్పించుదామని చెప్పి గరికెనైతే తీసుకొచ్చాను. అండ్ ఈ సంకష్ట చతుర్థి పూజ చేసేటప్పుడు మనం ఇందులో సంకష్ట చతుర్థి వ్రత కథ అని ఉంటుందన్నమాట. ఆ కథ కూడా తప్పకుండా చదవాల్సి ఉంటుంది. సో మనకు చెప్పాను కదా, బుక్స్ దొరుకుతూ ఉంటాయి, లేకపోతే ఆన్లైన్లో పీడిఎఫ్ దొరుకుతూ ఉంటుంది. సో తప్పకుండా మనం కథ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనము మంగళహారతి అంతా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మన కలుషాన్ని మరియు వినాయకుడిని కొంచెం కదపాలన్నమాట. అంటే ఇవాల్టి పూజ ఇవాల్టితో పూర్తయింది అన్నమాట. సో ఆ విధంగా చేయాలి. ఆ తర్వాత రాత్రి మనం చంద్రుని చూసిన తర్వాతే భోజనం అయితే చేయాలి. మాకైతే ఇక్కడ కూర్గులో వర్షం బాగా పడుతుంది. సో చంద్రుడు కాదు, చుక్కలు ఏవి కనిపించవన్నమాట. కాకపోతే మనకు తెలుస్తూ ఉంటుంది కదా, మనకు చంద్రోదయం ఏ టైంలో అవుతుంది అనేది మనకు ఆన్లైన్లో తెలుస్తూ ఉంది కదా. సో ఆ విధంగా నేను చంద్రోదయం టైంని చూసుకుని చంద్రుడు కనిపించకపోయినా సరే శివుడి చిత్రపటం మీద నిలవంక ఉంటుంది కదా, సో ఆ నిలవంకను చూసి నేను ఒక పొద్దు అయితే విడిచానమాట, ఉపవాసం అయితే వదిలేశాను. ఈ విధంగా నేను సంకష్ట చతుర్థి పూజనైతే ఆచరించానమాట. సో ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.